ధాన్యం త్వరగా ఆరబెట్టుకునేలా ప్యాడీ డ్రై మిషన్లను ఐకేపీ కేంద్రాల్లో అందుబాటులోకి తెస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ వెల్లడించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చౌహాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వడ్లను కొనుగోలు చేసే సమయంలో తేమ శాతం ఉంటే బియ్యం నాణ్యత తగ్గిపోతుందని వెల్లడించారు. ఎక్కువ తేమ ఉన్న ధాన్యం కొనుగోలు చేస్తే మొత్తం పాడయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ధాన్యం ఆరబెట్టే డ్రై మిషన్ కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ను ఆదేశించారు. యాక్చువల్గా ఆల్రెడీ ఒక సెటై సిస్టమ్ ఎస్ఓపి ఉంది, ప్రొసీజర్ ఉంది. లాస్ట్ టైంలో పెట్టాము, కానీ ఈసారి ఎందుకు మళ్ళీ కొన్ని చోట్ల కావట్లేదు. ఇప్పుడు మిగతా చోట్ల దానికి చాలా సింపుల్ ఉన్నది. వర్షాలకి వెదర్ యాప్ మ్యాప్ యూజ్ చేయాలి. ఆ యూజ్ చేస్తే వర్షం వచ్చే ముందు మొత్తం కప్పేసేయాలి. సో అటువంటి కొన్ని చోట్ల అంటే జనరల్గా మీరు చూస్తారు తిరిగి వేరే ఏరియాలలో దట్ వర్షం వచ్చినట్టు చూసి ముందే కవర్ చేసుకుంటారు. సో ఆ కాల వర్ష ఈ వడ్లు ప్రొక్యూర్మెంట్కి ఎప్పుడైనా సమస్య. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొన్ని ఏరియాల్లో ఈసారి డ్రైయర్ సప్లై చేయబోతున్నాం. సో దాట్ ఒకవేళ అలాంటివి ఉంటే కూడా వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా మనం డ్రైయర్తో చేసుకోవాలి.